97 నుండి డాగ్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. గతంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఒక 8 సంవత్సరాలు. డాగ్స్ కార్డ్లో చాలా ఏళ్ళు పనిచేసిన. ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉండేది. డాగ్స్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ డాగ్స్ కావాల్సిన వాళ్ళకి బెస్ట్ బ్రీడ్ ఇవ్వాలనే ఆలోచనతోటి మంచి బ్రీడ్స్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చి అందరికి ఇచ్చేవాళ్ళము. భైరవ డాగ్ ఫామ్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్టాబ్లిష్ చేశాము. వరంగల్లో మంచి నేమ్ తీసుకొచ్చాము. అప్పటి నుంచి డాగ్ షోలు చేయడం కానీ, ఆల్ ఇండియా డాగ్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం కానీ, మంచి విన్నింగ్స్ ఇండియా లెవెల్లో కూడా మంచి విన్నింగ్స్ ఉన్న డాగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అదే వరంగల్లో చాలా మంది దగ్గర ఉన్నాయి. అది వరంగల్ ప్రజలకి గర్వంగా చెప్పుకోవచ్చు. డాగ్ ఫామ్ ఎస్టాబ్లిష్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, బ్రీడ్స్ అనేటి తెలియక చాలామంది రకరకాల బ్రీడ్స్ తీసుకొని చాలామంది మోసపోతుండేది. వాళ్ళకి పెంచడంలో అవగాహన కానీ, మెయింటైన్ చేయడం కానీ, సర్వీసెస్ ఎట్లా ఉండాలి ఏందని తెలియకపోతుండేది. దాంతో మేము ఒక మంచి వ్యూ తోటి డాగ్ ఫామ్ ప్లాన్ చేశాము. గత 23 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఒక చిన్న రిమార్క్ లేకుండా మెయింటైన్ చేస్తున్నాము. డాగ్ సెలక్షన్ చేసే ముందట అది చెవుడు ఉందా, కళ్ళు పడుతున్నాయా లేదా, ప్రాపర్ డైట్ తీసుకుంటుందా లేదా, మనం తీసుకునేటప్పుడు మదర్ మిల్క్ మంచి పర్ఫెక్ట్ తాగిందా లేదా, మోషన్స్ కానీ దాని ఫుడ్ తీసుకునే విధానం కానీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ సెలక్షన్ చేసుకునేటప్పుడే బెస్ట్ పప్పి సెలెక్ట్ చేసుకోవాలి. డాగ్ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం ఫ్రీగా పెంచాలండి. చాలామంది ఏంటంటే ఎప్పుడు కట్టేసి పెడతారు. ఆ కట్టేసి పెట్టడం వల్ల డాగ్ అనేది అన్కంట్రోల్ అయిపోతుంది. మన మీదికి ఎగరడము, దునకడము, అంత న్యూసెన్స్ చేయడం చేస్తూ ఉంటుంది. ఫుడ్ పెట్టగానే తినలేదు అంటే అది ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. వెంటనే మీరు హాస్పిటల్ తీసుకుపోయి చెక్ చేయించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ పెట్టి తాపకింత అదే తింటదిలే, ఆకలి తింటదిలే అనే విధానం అనేది 100% రాంగ్. అది దాని ద్వారా మీకు డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి కంపల్సరీ. పెట్టగానే తినేటట్టు చూసుకోవాలి. డాగ్స్ టిక్స్ ఉండకూడదు. ప్రాపర్ వ్యాక్సినేషన్ ఉందా లేదా, ఈ 3 పర్ఫెక్ట్ ఉన్నట్టయితే మీకు ఒక 10, 15 ఇయర్స్, 20 ఇయర్స్ బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏంటంటే పప్పీస్ పుట్టాలనుకుంటారు కదా. ఆ పుట్టాలనుకునే క్రమంలో ఫీమేల్ అయితే ఫస్ట్ ఈట్ వదిలేసిన తర్వాత సెకండ్ ఈట్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గర పోతే కరెక్ట్ చెక్ చేస్తారు. లేటెస్ట్ బ్లడ్ టెస్టులు కూడా వచ్చినాయి వాటి ద్వారా కూడా దాని ఓవ్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మనం క్రాస్ చేయించాలనేది ఉంది. దాన్ని బట్టి క్రాస్ చేయించాలి తప్ప ఏదో మనకు వచ్చిన టైంలో క్రాస్ చేయించి నాకు పప్పీస్ రాలేదు, పుట్టలేదు అనడం కరెక్ట్ కాదు. డాక్టర్ సజెషన్ తీసుకుంటే బెస్ట్. ఇంకా అట్లా తీసుకొని దాని ప్రాపర్ డెలివరీ, ఆ పుట్టిన తర్వాత ఫుడ్ మెయింటెనెన్స్, మదర్ మిల్క్ ఎట్లా వస్తూ ఉంటుంది అవన్నీ చెక్ చేసుకొని దాని ద్వారా బ్రీడింగ్ చేసుకుంటే బాగుంటుంది. మా ద్వారా సర్వీసెస్ ఏంటంటే, మేము ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డాగ్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది మాకు. ఆ తర్వాత ఫుడ్ సప్లై చేసేది. అంటే ఎవరికైనా డాగ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు ప్రాపర్ టైం కాబట్టి మేము పోయి ఫుడ్ వేసి వచ్చేవాళ్ళం. అంటే మా ఫుడ్ వేసి వచ్చేది. తర్వాత డాగ్ బోర్డింగ్ అంటే ఊరికి పోయే వాళ్ళు కానీ, ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ, వాళ్ళు ఎటన్నా టూర్ వెళ్తున్నా కానీ వాళ్ళు డాగ్ పెట్టిపోయారు. సర్వీసెస్ మాకున్నాయి. ఫీమేల్ డాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ మా డాగ్ ఇట్లా మేము పప్పీస్ కావాలనుకుంటున్నాము, మీరు దాన్ని సజెషన్ చేయంటే సజెషన్ చేసి మా మేల్స్ తోటి వాళ్ళ ఫీమేల్కి క్రాస్ చేయించి అట్లా పప్పీస్ వచ్చే విధంగా ప్లాన్ చేసేవాళ్ళము. సెక్యూరిటీ డాగ్స్ కూడా ఫ్యాక్టరీస్ కానీ ఎవరైనా ఊర్లో పోతున్నారు, వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటికి కాపరి కావాలంటే సెక్యూరిటీ డాగ్స్ కూడా పంపించేవాళ్ళము. అక్కడ నైట్ ఒక రోజు 2 రోజులు కావాలన్నా 4 రోజులు కావాలన్నా మా డాగ్ అక్కడ పెడితే వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ ఉండేది. డాగ్స్ స్నానం పోయించడము, దువ్వడము చేయించేది. ఆ సర్వీసెస్ ఇప్పటికీ అన్ని సర్వీసెస్ ఉన్నాయి. మా డాగ్ ఫామ్ ద్వారా 100% మేము ఆ సర్వీసెస్ చేయడానికి రెడీ ఉన్నాము. ఎవరైనా కూడా మాకు ఫోన్ చేసి విషయం మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. బ్రీడ్ సెలెక్షన్ చేసేటప్పుడు మనం ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న అపార్ట్మెంట్ ఉంది, ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, పెద్ద పెరిగే డాగ్ పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, చాలా రకాల బ్రీడ్స్ ఉంటాయి. చిన్న బ్రీడ్ పెంచుకోవడం అనేది చాలా ఉత్తమం.
పెద్ద ఇల్లు, పెద్ద ఏరియా ఉన్న వాళ్ళ ఇల్లు అయితే కొంచెం పెద్ద డాగ్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ కావాలని ఇంపార్టెంట్ ఏం కాదు. నేర్పుతామంటే ఏ డాగ్ అయినా నేర్చుకుంటుంది. కానీ ఈ డాగే బాగా కరుస్తుంది, ఈ డాగే ఫ్రెండ్లీ ఉంటుంది అని ఏం లేదు. మనం పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. పెంపకం మీదే 90% డిపెండ్ అయి ఉంటుంది. బ్రీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏ బ్రీడ్ అయినా కూడా మనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ ఉన్న డాగ్స్ పెంచుకోవాలా, ఎయిర్ లేని డాగ్స్ పెంచుకోవాలి. ఎంట్రుకలు బాగుండాలా, బాగా ఉండకూడదు అనేది మన యొక్క ఇష్టాలను బట్టి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎయిర్ ఉంటే కంపల్సరీ బయటికి పోయి దాన్ని బయటికి తీసుకుపోయి దూగితే చాలా మంచిది. డైలీ ఒకసారి మసాజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డాగ్ కూడా. ఆల్ ఇండియా లెవెల్ల గోల్డ్ మెడల్స్ కూడా చాలా వచ్చాయి మాకు. ఆల్ ఇండియా లోపల 10,000 పప్పీస్ ఇచ్చాము. అందరికీ సర్వీస్ చేయాలని మోటోతో చేస్తున్నాము. డాగ్స్ అంటే ఫస్ట్ ఇష్టం ఉంది. ఇష్టంతో పాటు నా దగ్గర చేసే వాళ్ళకి కూడా ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది. మదర్ ఎట్లా ఉంది, ఫాదర్ ఎట్లా ఉంది, ఏ క్వాలిటీ ఉంది, ఆ వాటి మీదనే పప్పీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రియారిటీ. పెరిగిన తర్వాత ఎట్లా వస్తుందని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నా దగ్గర 10 వెరైటీ బ్రీడ్స్ ఉన్నాయి. బీగల్ ఉంది, జర్మన్ షెపర్డ్ ఉంది, రాట్ విల్లర్ ఉంది, లాబ్రడార్ ఉంది, గోల్డెన్ రిట్రీవర్ ఉంది, డాష్ హౌండ్స్ ఉన్నాయి, గ్రేడెన్స్, తర్వాత డాల్మేషన్స్ ఉన్నాయి, కాకర్ స్పానియల్స్ ఉన్నాయి, సిడ్జు ఉంది. డాగ్ షోకి కొన్ని ప్రిపేర్ అవుతున్నాయి. కొన్ని అవుట్ స్టేషన్లో కూడా ఇచ్చాము ట్రైనింగ్ కోసం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు 35 డాగ్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఇన్ని డాగ్స్ మెయింటైన్ చేయాలంటే మినిమం 1 lakh మెయింటెనెన్స్ అవుతుంది. చాలా తీసేసాము, కొన్ని బ్రీడ్స్ పెట్టాము. నా పని పొద్దున్న 6 గంటలు లేచి కుక్కలని బయటకి తిప్పుతాను. తిప్పి మళ్ళీ లోపలేస్తాం. లోపలిసి రూమ్లో అన్నీ క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి మళ్ళీ మటన్ తీసుకొస్తా. డైలీ ఒక 15 కిలోల దాకా బోట్ వేసి ఉడకబెట్టి అన్నం వండుతాం. అన్నం వండి పొద్దున సాయంత్రం అన్నం పెడతాం. అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి మా దగ్గర. ట్రైనింగ్ అంటే నేను సార్ వేస్తాను ట్రైనింగ్. వీటికి స్నానం చేపిస్తాం, కోమ్ చేస్తాం, ఇట్లా అన్నీ చేస్తాం. కుక్క కావాల్సిన అన్నీ చేస్తాం.